శ్రీజ ఉంటే బాగుంటుంది. శ్రీజ ఉంటే అందరిని ఒక ఉతికి అరిసేది. ఎందుకంటే తన ఫైటింగ్ కానీ గేమ్స్ కానీ చాలా బాగుండేది. బిగ్ బాస్ లో తను చాలా ఉంటే బాగుంటుంది నాకు అనిపించింది. కాబట్టి ఆమె ఎలిమినేట్ అయ్యేది కూడా చాలా అన్ఫేర్ అని అనిపిస్తుంది. ఆడియన్స్ తనకి సపోర్ట్ చేయలేదు, బిగ్ బాస్ లో తనకి సపోర్ట్ చేయలేదు, అందుకే తను వెళ్ళిపోయింది. తను ఉంటే టాప్ 3 లో ఉండేది. టాప్ 3 లో ఉండేది. ఇప్పుడు ఉన్న వాళ్ళని ఎవరు ఫేవరెట్? నాకైతే ఇప్పుడు ఉన్న వాళ్ళు ఇమాన్యుల్. ఎందుకంటే తను బాగా కష్టపడాడు, అందుకే సీజన్ 7 లో పల్లె ప్రశాంత్ ఎట్లా కష్టపడ్డాడు, ఈ సీజన్ 9 లో మన ఇమాన్యుల్ అంత కష్టపడ్డాడు. కానీ తనకు 4th ఫైనల్ ఇచ్చారు కాబట్టి నాకు చాలా బాధ ఇస్తుంది. ఎందుకంటే నేను ఇంట్లో టీవీ చూస్తున్నా, బిగ్ బాస్ చూసుకుంటా 4th ఫైనల్ ఇస్తాను, 3rd ఫైనల్ చేయాల్సిందిగా 4th ఫైనల్ చేసిండ్రు. నాకు చాలా కోపం వచ్చింది. ఇంట్లో టీవీ రిమోట్ కలిగి అంత కష్టపడ్డాడు పాపం. ఎందుకంటే తనకి 2nd ఫైనల్ ఇవ్వాల్సింది యాక్చువల్. ఏమైనా అట్లా వేస్తే నాకు బాధ అనిపించింది. సరే పర్లేదు. ఏడ్చారంటే లోపల బాధలు ఫీలింగ్ చాలా వచ్చినాయి, కానీ చెప్పలేము. అంటే ఇప్పుడు చాలా మంది ఏంటంటే పవన్ కళ్యాణ్, సోదర్ పవన్, తనుజ విన్ అవుతారు అని చెప్పి చెప్తున్నారు చాలా. ఆడియన్స్ ప్రకారం ఏంటంటే వాళ్ళిద్దరు టాప్ పొజిషన్ లో ఉన్నారు ఓటింగ్స్. వాళ్ళిద్దరికి తప్ప ఎవరికి ఓటింగ్ వస్తారు. ఫస్ట్ యాక్చువల్ గా కళ్యాణ్ పార్లో ఉన్నారు, దాని తర్వాత 2nd తనుజ ఉంది. డిమోన్ పవన్ అంటే ఇమాన్యుల్ కిందనే, ఇమాన్యుల్ తర్వాత డిమోన్ పవన్. దాన్ని చెప్పలేము మనం, ఎందుకంటే నాగార్జున సార్ ఎవరికి అప్పిస్తే వాళ్ళది విజయం, అది మనం ఏం చెప్పలేము. డిమాండ్ పవన్ కానీ తర్వాత ఇమాన్యుల్ కానీ ఎందుకు ఈ మధ్య అసలు డల్ అయిపోయారు అంటే లాస్ట్ 1 వీక్ ఉంది కాబట్టి ఇంకా గేమ్ ఆడి ఏం చేస్తామో డల్ అయిపోయి. ఆల్రెడీ స్టార్ట్ నుంచి వాళ్ళు ఆడి ఉన్నారు. ఎందుకంటే లాస్ట్ 1 వీక్ ఉంది, కొంచెం ఎంజాయ్ చేసుకోవాలి వాళ్ళు ఉన్నారు. అసలు ఎలా అనిపించింది ఇమాన్యుల్ ఒకవేళ విన్ అయితే మీరు ఎలా ఫీల్ అవుతారు? ఇమాన్యుల్ విన్ అయితే నాకు చాలా హ్యాపీ పర్లేదు. ఎందుకంటే ఆయన కమెడియన్ కాబట్టి ఇంత సీజన్ 1 నుంచి సీజన్ ఇప్పుడు 8 వరకు కమెడియన్ ఎవరు విన్ అవ్వలేదు. సీజన్ కమెడియన్ విన్ అయితే బాగుంటుంది నా ఉద్దేశం. వాళ్ళిద్దరు అంటే ఇప్పుడు తనుజకి అయితే సీరియల్ యాక్టింగ్ ఉందా స్టార్ మా టీవీలో, తను అటు వెళ్ళి సీరియల్ యాక్టింగ్ చేసుకుని తనకి ఓట్లలో డబ్బులు వస్తాయి. తన కప్పు ఇవ్వద్దని నా ఉద్దేశం. ఇస్తే కళ్యాణ్ పార్ల కానీ ఇవ్వాలి, లేకపోతే ఇమాన్యుల్ కానీ ఇవ్వాలి. ఇప్పుడు సోదర్ కళ్యాణ్ ఉన్నారు కదా, ఇస్తే మంచిదేనా? ఇంతకుముందు పల్లవి ప్రశాంత్ కూడా ఇచ్చారు కదా, వాళ్ళకి ఆయన ఒకటే మళ్ళీ చేస్తే ఆయన వేరే. నాకంటే ఆర్మీ జాబ్ లేదు పల్లవి, ఎందుకంటే ఆర్మీ జాబ్ ఉంది కాబట్టి జాబ్ వదిలేసుకొని మళ్ళీ బిగ్ బాస్ కి వచ్చిండు. బిగ్ బాస్ కి వచ్చి కప్పు కొడితే అది ఎట్లుంటుంది, అది చాలా లక్కీ అదృష్టం ఉంటుంది. రోజు కూడా వచ్చాయి కళ్యాణ్ పైన, అంటే ఫేక్ జవాన్ అని చెప్పి, తర్వాత అసలు జాబ్ చేయట్లేదు ఆయన జవాన్ అనే కార్డుతో వచ్చాడు అని చెప్పి చెప్తున్నారు. జవాన్ అంటే ఆయనకి ఇప్పుడు 3 నెలల వరకు ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు బయటకు వస్తే ఆయన ఆ జాబ్కి వెళ్తాడో వెళ్ళో కూడా తెలియదు. ఆర్మీ నుంచి బయటకు వస్తే ఓన్లీ 3 months వరకు టైం ఉంటుంది. అతను మళ్ళీ జాబ్కి వెళ్తాడో లేదో మనకు తెలియదు. పెట్టడం జరిగింది అనుకున్నా, అంటే లైక్ జవానే కాదు ఇతను, అసలు జాబే కాదు చెప్తున్నారు. జాబ్ ఉంది అదంటే పక్కా. అది బయట చాలా మంది ట్రోల్ చేస్తారండి, వాళ్ళని పట్టించుకుంటా మనం ఉండలేం కదా.